విజయవాడ వరద బాధితులకు సహాయార్థం సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు జిల్లా కార్యదర్శి తాటిపాక మధు ఆధ్వర్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో నిత్యావసరాలు, బియ్యం, ఇతర వస్తువులను విరాళాలుగా సేకరించడం జరిగింది. వీటిని బాధితులకు అందజేయడం ద్వారా తమ వంతు సహకారం అందిస్తామని మధు తెలిపారు. వరద బాధితులకు 5 కేజీల బియ్యం, 2 కేజీల ఉల్లిపాయలు, కేజీన్నర బంగాళదుంపలు కలిపి ప్యాకెట్ల రూపంలో తయారు చేస్తున్నారు. జట్ల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, జట్ల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కుండ్రపు రాంబాబు, నగర కార్యదర్శి వి కొండలరావు, జట్ల సంఘం కార్యదర్శి సప్పరమణ తదితరులు పరిశీలించారు. మధు మాట్లాడుతూ విజయవాడలో బుడమేరు వాగు పొంగి ప్రజలు ముంపునకు గురై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఆదుకోవడానికి అందరూ మానవతా దృక్పథంతో ముందుకు రావడం అభినందనీయమన్నారు. సిపిఐ చేపట్టిన విరాళాల సేకరణకు కూడా ప్రజలు సహకరించాలని, ఎవరి స్థాయిలో వారు తమకు తోచిన విధంగా సాయం అందించారని కృతజ్ఞతలు తెలిపారు. కష్టం, కన్నీళ్లు, బాధ, ఆవేదన విజయవాడ వరద బాధితులు లక్షలాది మంది కూడా ఇంకా నిరాశ నిస్పృహలోనే ఉన్నారు. ఇంకా ఎప్పటికీ కూడా వరద పడుతుంది. సరే, ఈ నేపథ్యంలో గత వారం రోజులుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి విజయవాడలో విద్యార్థి సంఘం, యువజన సంఘం, కార్మిక సంఘం అందరూ కూడా వాళ్ళు ఇతోధికంగా సాయం చేస్తూనే ఉన్నాం. కానీ మరలా ఈ రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రి నగర పార్టీ, రాజమండ్రి జట్టు లేబర్ యూనియన్ సంయుక్తంగా సుమారుగా 500 ప్యాకెట్లు పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా సుమారు ఒక 50 బస్తాలను కంటిపూడి సర్వరావు గారు బియ్యం బస్తాలు ఇచ్చారు. కూరగాయల సెక్షన్ వారు ముఖ్యంగా ఉల్లిపాయలు బస్తాలు ఒక 20 బస్తాలు, అలాగే బంగాళదుంప బస్తాలు 10 బస్తాలు ఇవ్వడం జరిగింది. ఇక అందరూ కూడా ఇతోధికంగా సాయం చేశారు. సుమారుగా ఒక 2 లక్షల రూపాయలు విలువ చేసే వస్తువుల్ని రేపు విజయవాడకు పంపిస్తున్నాం. స్వయంగా మేము కమిటీ అందరూ వెళ్ళి వాళ్ళందరికీ ఇతరుల సాయం చేస్తాం. ఇంకా ఎవరైనా దుస్తులు కానీ ఎవరిని ఇవ్వాల్సి ఉంటే ఇంకా కూడా ఇచ్చి కోరుతున్నాం. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ వరదని జాతీయ విపత్తుగా గుర్తించమని కోరుతున్నాం. తక్షణం సాయం చేయమంటున్నాం. ప్రభుత్వం చాలా కష్టపడి బాగా సాయం చేస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వం కూడా మరింతగా జోక్యం చేసుకుని ఒక జాతీయ విపత్తు ప్రకటించాలని సిపిఐగా కోరుతున్నాం.